హలో మూవీ లవర్స్. ఎప్పుడో 2023 మార్చిలో థియేటర్స్లో రిలీజ్ అయ్యి అప్పుడు పెద్దగా సక్సెస్ అవ్వలేకపోవడంతో అసలు ఈ పేరుతో తెలుగులో ఒక మూవీ ఉందనే విషయం కూడా చాలా మందికి తెలియకుండా పోయింది. 2 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఈటీవీ విన్లో స్ట్రీమింగ్కి వచ్చిన ఆ మిస్టరీ అండ్ సర్వైవల్ థ్రిల్లర్ మూవీనే బ్రేక్అవుట్. ఈ మూవీలో స్టార్ కమెడియన్ బ్రహ్మానంద్ కొడుకు రాజా గౌతమ్ హీరో. ఈ మూవీని సుబ్బు చెరుకూరి డైరెక్ట్ చేశాడు. ఇంకా చిత్రం సీను, కిరీటి, ఆనంద చక్రపాణి కూడా ఈ మూవీలో యాక్ట్ చేశారు. ఇక ఈ మూవీ గురించి చెప్పాలంటే ఇదొక ఎక్స్పెరిమెంటల్ మూవీ. కాన్సెప్ట్ బాగుంది, కానీ నరేషన్ కొంచెం స్లోగా అనిపించింది. కాన్సన్ట్రేషన్తో చూడకపోతే క్లైమాక్స్ కూడా మిమ్మల్ని కొంచెం కన్ఫ్యూజ్ చేసే ఛాన్స్ ఉంది. ఓటీటీలోనే కాబట్టి డిఫరెంట్ మూవీస్ని ఇష్టపడే వాళ్ళు హ్యాపీగా చూడొచ్చు. సినిమాలో అడల్ట్ కంటెంట్ కూడా ఏం లేదు కాబట్టి ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. సినిమా డ్యూరేషన్ కూడా చాలా తక్కువ. మణిరత్నం క్యారెక్టర్లో రాజా గౌతమ్ పెర్ఫార్మెన్స్, మెకానిక్ రాజుగా చిత్రం సీన్ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఇక ఈ సినిమాలో మెయిన్ హైలైట్ ఏంటంటే సినిమాటోగ్రఫీ. సినిమా డ్యూరేషన్ కూడా చాలా తక్కువగా ఉండడం ఈ సినిమాకి చాలా ప్లస్ అయింది. కాన్సెప్ట్ బాగున్నా నరేషన్ స్లోగా ఉండడంతో వావ్ అనిపించాల్సిన సినిమా కాస్త యావరేజ్ అనిపించింది నాకైతే. కథ కూడా సింపుల్ గా స్పాయిలర్స్ లేకుండా చెప్తాను. డైరెక్టర్ కావాలని కలలుగానే మణిరత్నంకి మోనోఫోబియా ఉంటుంది. మోనోఫోబియా అంటే ఒంటరిగా ఉండాలంటే భయం కలగడం అన్నమాట. తను ఒక మూవీ స్టోరీ చెప్పడం కోసం హైదరాబాద్కు వెళ్తాడు. హైదరాబాద్లో ఒక గ్యారేజ్లో తన ఫ్రెండ్ మెకానిక్ రాజుతో కలిసి ఉంటాడు. ఒకరోజు మణిరత్నం ఒంటరిగా ఉన్నప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా గ్యారేజ్ డోర్ క్లోజ్ అయిపోతుంది. ఎంత ట్రై చేసినా డోర్ తెరుచుకోవడంతో చాలా భయపడిపోతాడు. తను గ్యారేజ్ నుంచి బయటపడ్డా, అసలు డోర్ అనుకోకుండా క్లోజ్ అయిందా లేక ఎవరైనా కావాలని క్లోజ్ చేశారా? మోనోఫోబియా ఉన్న మణిరత్నం ఆ సిచ్యువేషన్ని ఎలా ఫేస్ చేశాడు, ఆ సిచ్యువేషన్లో అతని మానసిక స్థితి ఏంటి అనేదే మిగతా కథ. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే డిఫరెంట్ కాన్సెప్ట్స్ని, ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్స్ని ఆదరించే ఆడియన్స్కి ఈ మూవీ తప్పకుండా నచ్చుతుంది. రెగ్యులర్ అండ్ రొటీన్ సినిమాల్లో ఉండే ఎంటర్టైన్మెంట్ని ఆశించే జనరల్ ఆడియన్స్కి మాత్రం ఈ మూవీ అంతగా నచ్చకపోవచ్చు. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.